పల్లెబాట పట్టిన పువ్వుపాటి లీడర్లు, పింఛన్ కోసం అత్తకొడలు తిప్పలు, అన్నదాతలకు అండగా పోలీసులు, గిట్ల శానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. మరి ఆలస్యం ఎందుకు చూద్దామా మన జికెల్లాడి వార్తలు. ముందుగల హెడ్లైన్స్. 500 పింఛన్ కోసం అత్తను 9 కిలోమీటర్లు మోసిన కోడలు. ఈ వీడియో అవుతుంది సోషల్ మీడియాలో వైరల్. వజ్రాల కోసం షురు అయిన వేట, వాడబడితే చాలు గిట్ల లెంకుతారు ఏట. రైతు బాట పట్టిన పువ్వుపాటి లీడర్లు, అరుచుకుంటున్నారు మళ్ళా గిట్ల రైతుల తిప్పలు. గోదావరి నదిలా కాలుష్యాన్ని చేయాలంట కంట్రోలు, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ వేసిండు మళ్ళా ఆర్డరు. ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు పానం బాగలేక బాగానే దినాలు ఇంట్లో ఉండి మొన్ననే బయటికి వెళ్ళిండు. మొన్న పార్టీ లీడర్లతోని ముచ్చట పెడితే గియాల రాజమండ్రికి పోయిండు. మరి రాజమండ్రికి పోయి ఏ పని ముంగలేసుకున్నాడంటే ఇగో గీ పని వేసుకున్నాడు. ఇంకా 6 నెలలు ఓడిస్తే మన సరస్వతి నది దగ్గర పుష్కరాలు అయినట్టు అచ్చం ఆంధ్రలో గోదావరి నది దగ్గర కూడా పుష్కరాలు అవుతాయి. మళ్ళా అయితే ఇక పుష్కరాలు అయ్యేటప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండొద్దు, గలకు ఎటువంటి తిప్పలు ఉండొద్దు అని చెప్పి ఆంధ్రలో ఉన్న సర్కారు గిప్పటి సందే కోషిష్ చేస్తున్నది. ఇక చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ అయితే అల్లా మొత్తం మీద అయితే పడివెక్కి గోదావరి నది ఎట్లా కాలుష్యం అవుతున్నది ఏం సంగతి, ఇక గిట్లయితే ఎట్లా అని చెప్పి మొత్తం మీద అయితే బగ్గనే ఆలోచన చేసిండు. ఇక కాలుష్యం ఏడైతున్నదో ఎట్లయితున్నదో మొత్తం మీద అయితే అధికారులను అడిగి తెలుసుకున్నాడు. ఇక అడిగి తెలుసుకున్నాడే కాదు, కాలుష్యమైన నీళ్లను మొత్తం మీద అయితే టెస్టింగ్ కూడా చేపించిండు. ఇక టెస్టింగ్ చేపించినాక మొత్తం మీద అయితే గడున్న మస్తకారులతోని మంచిగా ముచ్చట పెట్టిండు. ఇక ముచ్చట పెట్టినాక మొత్తం మీద అయితే సెల్ఫీలు దిగినాక ఇక అటెన్క మీటింగ్ పెట్టి అధికారులకు ఈ మాట చెప్పిండు. When it is worldwide event కాబట్టి let us take this opportunity to make it more safer and cleaner. And what could be అంటే మీరు ఫండ్ రిక్వైర్మెంట్ ఫండ్ ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ అసలు డూ హ్యావ్ ఎ కంప్లీట్ కాంప్రహెన్సివ్ ప్లాన్? సార్ పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ దట్ 50 MLD STP వస్తుంది సార్. సో దట్ విల్ బి అంటే నేను అనేది ఒక్క చుక్క కూడా మురికి నీరు దీనిలో రాకూడదు. ఇన్నరు కదా 6 నెలలకు వచ్చే గోదావరి పుష్కరాల కోసం గిప్పటి సందే ఆలోచన చేస్తున్నాడంటే నిజంగా చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు చాలా గ్రేట్. మళ్ళా ఇక గీ లెక్కన చూస్తే గోదావరి పుష్కరాలు జబర్దస్త్ అయ్యేటట్టున్నాయి. ఈ కృష్ణా గోదావరి క్లీన్ చేసి దీన్ని శుభ్రపరిచే వ్యవస్థ కూడా నా కిందే ఉంటుంది. కాదు దానికి బడ్జెట్ లేదు. సో దాన్ని ఎంపవర్ చేసి బోత్ గోదావరి అండ్ కృష్ణాని జీవనదులవి, ఆ జీవనదులు ఎలాంటి కాలుష్యం లేకుండా, ఎలాంటి పారిశ్రామిక కాలుష్యాలు లేకుండా ఎలా చేయాలి, ఒకవేళ కాలుష్యాలు ఉంటే దాన్ని అసలు కాలుష్యం లేకుండా దాన్ని శుభ్రపరిచి శుద్ధిపరిచి తిరిగి నదుల్లోకి వదలాలన్నదే సంబంధించి కొంతమంది పారిశ్రామికవేత్తలతో కూడా నెక్స్ట్ మీటింగ్ నేను మాట్లాడబోతున్నాను. వారి సహాయ సహకారాలు కూడా తీసుకొని మన జీవనదులు కాలుష్యం కాకుండా భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలన్న సదుద్దేశంతో దీనికి ఈ రోజున రాజమండ్రిలో శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని పుష్కరాలు వచ్చే వరకు నేను ప్రతి 2 వారాలకి కనీసం అవసరమైతే నెలకి 3 సార్లు అయినా సరే 4 సార్లు అయినా సరే నేను దీన్ని సూపర్వైజ్ చేసి కాలుష్యానికి సంబంధించి కానీ డెవలప్మెంట్ సంబంధించి కానీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను అందరికీ తెలియజేస్తాను. అలాగే ఈ 6 జిల్లాలకు సంబంధించిన ప్రధానమైన మన పార్టీ అభ్యర్థులు, మన ఎన్డీఏ అభ్యర్థులందరికీ కూడా విల్ ఇన్వైట్ ఆల్ honorable representatives will be meeting soon and will discuss and will take all your suggestions. So thank you. ఎంత పిండికి గంత రొట్టె అన్నట్టు కట్టెలు నరికిన, ఇటుకలు మోసిన, బండలు వలగొట్టిన ఆఖరికి కూలి పైసలు తప్పితే ఏ కన రూపాయి ఎక్స్ట్రా రానే రావు కదా. ఇక గీ కట్టెలు నరుకుడు, ఇటుకలు మోసుడు ఇంకా ఎన్ని దినాలనుకున్నారేమో గీ అన్నోళ్ళు మొత్తానికి పెద్ద ప్లానింగ్ వేసిర్రు.
అగో చూసిర్రా అందరూ మట్టిలో ఏమో లింకబట్టి ఆయనతో ముక్కుపోగో లేకపోతే చెవులకున్న కమ్మలో పోయినాయి అనుకోగలరు. కాదు, నిన్న మొన్న బాగా ఎండగొట్టి బగ్గ వాన పడ్డది కదా, ఇక ఇంకేమున్నది కర్నూలు జిల్లాలో బగ్గ వజ్రాలు దొరుకుతాయి అని చెప్పి మొత్తం మీద అయితే అందరూ గిట్ల లైన్లు కట్టిరు మళ్ళా వజ్రాలు లెంకనీకి. చూసిరు కదా, గిట్లా పొద్దంతా లెంకిన ఒక్క వజ్రం దొరికితే చాలు లైఫ్ మొత్తము సెట్ అయిపోతుంది మళ్ళా. ఇక గింతకు ముందు గిడ చాలా వజ్రాలు దొరికినాయి, ఇక గందుకే మళ్ళొకసారి లైన్ కట్టిర్రు అందరూ. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది, చూడాలి మళ్ళా. ఇక గీతాపై ఎవరికి గా వజ్రం దొరికి అదృష్టము గమ్ము లెక్క గట్టిగా ఎవరికి అంటుకుంటుందో. పోలీసులు అంటే దొంగలను పట్టుకుంటారు, ఇక ఎవరన్నా రోడ్డు మీద అడ్డం దొడ్డం వస్తే చక్కగా రండి అని సమలాయించి చెప్తారు. కానీ మన ఊర్లలో కూలి పనికి మక్కలు జొన్నలు మోసినట్టు మొయ్యరు కదా. కానీ అచ్చంపేటలో పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్ డ్యూటీలో ఉన్న పోలీస్ అన్నలే మక్కలు మోస్తున్నారు. మరి ఎందుకో చూద్దాం పాండి. ఈ పొద్దు రేపు పక్కకున్నోళ్ళే సీమంత సాయం చేస్తలేరు. ఇక గసొంటిది గీ పోలీసులు చూడుండ్రి ఎట్లా సాయం చేస్తున్నారో రైతన్నలకు. అగో చూసిరు కదా, మొక్కజొన్న పంట వానకు మొత్తం మీద అయితే ఆగమైపోయింది. ఇక నీళ్ళల్లో మునిగిపోతుంటే గా రైతన్న బాధపడుతుంటే పోలీసులు గల బాధను చూడలేక తలొక్కరు చేతేసి మొత్తం మీద అయితే గా పంటను మంచి జాగలకు మోసుకొని పోయిర్రు. చూసిరు కదా, మనది మనము ఇంట్లో పని చేసుకున్నంటే పోలీస్ అన్నలు కూడా మంచిగా సాయం చేయబట్టే. ఇక మరి గింతకి ఇదేటయ్యిందంటే అచ్చంపేటలో అయ్యింది. ఇక ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పోలీసులను శబాష్ అంటున్నారు. ఈ భూమి మీద 101 మంది దేవుళ్ళున్న గన్ల తొలత పూజ బొజ్జ గణపయ్యకే అవుతుంది కదా. అందుకే చాలా మంది భక్తులు తొలుత గణపతి దేవుని దర్శనం చేసుకుంటారు. ఈ ఘటనక అందరి దేవుళ్ళకు మొక్కుతారు. ఇక గణపతుల పండుగ వస్తే చాలు ఊర్లో జాతరనే. పెద్ద గణేశుని పెట్టి పెద్ద డీజే బాక్సులు పెట్టి ఒక్కటే దుంకుతారు, ఒక్కటే ఇక ఎగురుతారు. అయితే కొందరు గట్ల బయట దుంకుతుంటే ఇంకా కొందరు లోపల గణపతి లడ్డును దొంగతనం చేస్తారు. ఎందుకంటే గణపతి దగ్గరికి పోతే చాలా మంది మనసు మొదలు లడ్డు మీదనే ఉంటుంది మళ్ళా. అయితే ఒక గుడిలా ఓ అన్నలు లడ్డు ఎత్తుకపోలేరు. దేవుని దీవెనుంటే లడ్డు బయట కొనుక్కోవచ్చునని డైరెక్ట్ స్వామివారి హుండీకే గండి పెట్టిరు గిట్లా. దొంగలందు గీ దొంగలు వేరయ్యా అన్నట్టు మొత్తం మీద అయితే చాలా మంది దొంగలు ఇండ్లల్లో పడి బంగారం పైసలు ఎత్తుకొని పోతుంటే ఇగో గీ దొంగలు చూడుండ్రి సింహ చీకట్ల వినాయకుని గుడి దగ్గరకు వచ్చి డైరెక్ట్ వినాయకుని హుండే ఎత్తుకొని పోవట్టే. అగో చూసిరు కదా, గల్లపెట్ట గుట్ట గట్టిగానే ఉన్నది. మరి గింతకి గిది ఏ గుడిలో అయ్యిందంటే పట్నంలో ఉన్న కుత్బుల్లాపూర్ గుడిలో అయ్యింది. 2-3 దినాల సంది పక్క పొంటున్న బిల్డింగ్లల్లా దొంగలు పడి ఇష్టం వచ్చినట్టు బంగారము పైసలు ఎత్తుకొని పోతున్నా పోలీసులు సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారట. ఇక ఇంకేమున్నది, ఇండ్ల పైసలు అయిపోయినట్టున్నాయి. మొత్తం మీద అయితే వినాయకుని దగ్గర బగ్గ పైసలు ఉంటాయి అని చెప్పి ఇగో గిట్ల గోడ దుంకి వచ్చి మొత్తం మీద అయితే గల్లపెట్టను ఎత్తుకొని పోయిర్రు. ఇక మరి గింతకి గల్లపెట్టలో ఎన్ని పైసలు ఉన్నాయంటే 25,000 రూపాయలు ఉన్నాయి. ఇక గల్లపెట్టను మొత్తం మీద అయితే ఎవరు లేని జాగాలకు తీసుకుపోయి గిట్ల పలగొట్టి పైసలు అన్ని ఎత్తుకొని పోయిర్రు. ఇక ఇంకేమున్నది, అన్నోళ్ళు అందరి కళ్ళు కప్పినా గానీ ఆ దేవుడి కళ్ళు ఆ సీసీ కెమెరా కళ్ళు కప్పలేరు కదా. ఇక గందుకే వీడియో మొత్తం బయట పడ్డది. ఇక పోలీసులు లెంకే పనులు ఉన్నారు ఇప్పుడు.
పెళ్లిళ్ళకు పోయినా దావతులకు పోయినా ఎంబడి పెట్టుకున్న పిల్లలను ఇడుస్తాం కానీ చేతిలో పట్టుకున్న బస్తానైతే అస్సలు ఇడవం. బస్సులో దగ్గు వచ్చినా దమ్ము వచ్చినా ఇక నిద్ర వచ్చినా గా బస్తా దగ్గర పెట్టుకునే వండుకుంటాం కానీ అస్సలు యాది మరవం. అయితే గిప్పటి ప్రయాణికులకు గా రంది అక్కర్లేదు, ఎందుకంటే సర్కారు గీ సౌలత్ చేసింది. మళ్ళా ఈ ప్రపంచంలో ఆర్టీసీ బస్ అంతా సురక్షితమైన ప్రయాణము ఎండ్లుండకుండొచ్చును. అవు మళ్ళా గా లెక్కన సర్కారు సురక్షితంగా పబ్లిక్ ను ఇంటికి చేరుస్తున్నది. అయితే గిన్ని దినాలు బస్ ఎక్కినోళ్ళు ఎవరి బస్తా గాళ్ళు మీద పెట్టుకొని లేకపోతే దాచిపెట్టుకునేటోళ్ళు. ఇక గిప్పటిసంది గా తిప్పలు లేదు. మళ్ళా అవు ఆర్టీసీ బస్సులల్లా సీసీ కెమెరాలు పెట్టిండ్రు. ఇక సీసీ కెమెరాల కన్ను ఉన్నంతసేపు ఎవరి కన్ను పడది. ఎవరన్నా కన్ను పడి మొత్తం మీద దోసుకున్నా ఎంబడే టక్కున పట్టుకోవచ్చు. మళ్ళా ఇక గట్లనే మహిళలకు చాలా మంచిది, ఎవరు భయపడరు. మహిళల మీద జరిగే ప్రమాదాలు కూడా చాలా తక్కువ అవుతాయి. ఇక కండక్టర్కు ప్రయాణికులకు నడుమ లొల్లిలు పంచాయతీలు కూడా చాలా తక్కువ అవుతాయి. మళ్ళా ఇట్లా సీసీ కెమెరా పెట్టుడుతోని ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇక సీసీ కెమెరా పెట్టినందుకు చాలా మంది ప్రయాణికులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి ఈ లెక్కన ఆలోచన చేసిన సర్కారుకు నిజంగా జైలు వలకాల్సిందే. షురు చేద్దామా? ఈ భూమి మీద చాలా జీవరాశులు ఉన్నాయి. గండ్ల తాబేలు ఒక లెక్కన ఉరుకుతుంది, కుందేలు ఇంకో లెక్కన ఉరుకుతుంది, చిరుతపులి ఇంకో లెక్కన ఉరుకుతుంది. కానీ గీ అన్న టాలెంట్ చూస్తే చిరుతపులి కూడా అన్న దగ్గర చిన్నబోడు పక్క. మళ్ళా విజయం వస్తుందా రాదా అని కాదు, మనము కష్టపడ్డామా లేదా అనేదే పక్క. అవు మళ్ళా ఎంత కష్టపడితే గంత విజయం వస్తుంది. ఇయో గట్లనే రాంచీల ఫెడరేషన్ కప్ 2026ల తమిళనాడు అథ్లెట్ టీకే విశాలు మొత్తం మీద అయితే ఒక కొత్త రికార్డు సృష్టించిండు. మళ్ళా 400 మీటర్లను ఖాళీ 45 సెకండ్లలోనే అందుకున్నాడు. ఇక ఇంకేమున్నది, ఇంతకు ముందు అన్న పేరు మీద ఉన్న రికార్డును అన్ననే బద్దలు కొట్టిండు. ఇక గింత పెద్ద రికార్డు వచ్చుడుతోని మొత్తం మీద అయితే అన్నోళ్ళ కోచ్ గిట్లా ఖుషి అయ్యారు పుల్లు. చూసిరు కదా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. మీరు కూడా గిట్లనే కష్టపడితే గదే లెక్కన మంచిగా విజయం పొందొచ్చు. మళ్ళా అమెరికా దేశంలో అందరికంటే పెద్ద పదవులున్న తిననీకే తాగనీకే ఏ మాత్రం డోకా లేకున్నా ట్రంప్ సార్ మాటకు ఎటుకెళ్ళి ఏమొస్తుందో ఎదురొచ్చి ఎవడు కాలుస్తాడో అని పుట్టుడు భయపడుతున్నాడు. అందుకే ట్రంప్ సార్కు భూమి మీదనే కాదు గిట్ల గాలిలో కూడా భారీ భద్రత ఇస్తున్నారు. ఓర్ని కథ సలగుండా గిదెక్కడి కథ. మనము గిన్ని దినాలు భూమి మీద లీడర్లకు కాన్వాయ్ చూసినాం, కానీ చాలా వెరైటీగా. మొత్తం మీద అయితే అమెరికా పెద్ద మనిషి ట్రంప్ సారుకు మొగుల మీద కూడా పెద్ద కాన్వాయ్ ఉన్నది. మళ్ళా చూసిరు కదా, పెద్ద విమానం చుట్టూ యుద్ధ విమానాలు ఎన్నో ఉన్నాయి. గా తీర్ల బందోబస్తు నిర్వహిస్తున్నారు అమెరికా పెద్ద మనిషి ట్రంప్ సారుకు. ఎందుకంటే ఈ నడుమ అమెరికా పెద్ద మనిషి ట్రంప్ సారు మీద బగ్గనే మంది పగబెట్టుకున్నారు. 1 పార 2 పార్ల 5-6 పార్లు ట్రంప్ సారును లేపేయనిక చూసిర్రు. ఇక ఇంకేమున్నది, అమెరికా సైన్యం మొత్తం మీద అయితే ముంగలకొచ్చి సారుకు భారీ బందోబస్తు భద్రతను ఇస్తున్నది. గిట్లా There's the president being escorted out one side. చూసిరు కదా, ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. పువ్వు పార్టీలో ఉన్న లీడర్లు దినం ఒక్కొక్కరు ఒక్కొక్క బాట పడుతుంటే, కానీ అందరూ ఒక్కతన కూర్చొని అన్ని ముచ్చట్లు మాట్లాడుకొని గీయాల పల్లె బాట పట్టిర్రు. మరి అందరు కూడా పోయిండ్రంటే ఏదో కథ పెద్దగానే ఉంటుంది కదా. మరి ఆలస్యం ఎందుకు,
చలో వికారాబాద్. మన తెలంగాణ రాష్ట్రంలో దేశానికి బువ్వ పెట్టే రైతన్నలు 3-4 నెలల సంది పండించిన పంటను కొనలేక తిప్పలు పడుతుంటే ఇక మొత్తానికి పువ్వు పట్టి లీడర్లు అయితే ముందుకు కదిలిండ్రు. అల్ల పట్నంకెళ్ళి బస్ ఎక్కి పెద్ద పెద్ద లీడర్లు గిట్లా బస్సులో కూర్చొని మొత్తం మీద అయితే రైతులను అరుచుకున్నారు. ఎంత పంట ఉన్నది, ఏం సంగతి, ఎందుకు కొంటలేరు అని చెప్పి ఇక రైతులకు మద్దతు ఇచ్చి మొత్తం మీద అయితే సర్కారును గట్టిగానే అరుచుకున్నారు. గిట్లా మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, మేము పర్యటిస్తున్నాం, రండి చూడండి, రైతు గోస ఒకసారి చూడండి. ఈరోజు కళ్ళల్లో పండించినటువంటి పంటను కనీసం కొనుగోలు చేయక రైతులు అమ్ముకోలేక దళాలకు అమ్ముకునేటువంటి పరిస్థితిని మేము మీకు చూపిస్తాం. 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేశామని చెప్తా ఉన్నారు. మరి మీ లెక్కల ప్రకారం 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసుంటే అది కేవలం పండించిన పంటలో 30% మాత్రమే కదా. ఒకవేళ మీరు అన్నట్టు 90 లక్షలే మీరు కొనాలనుకుంటే మీరు కొనుగోలు చేసింది సగమే కదా. మరి ఏ రకంగా 80% మేము కొనుగోలు చేశామని మీరు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. విన్నారు కదా, చెయ్యిపాటి సర్కారు చెప్తున్నది ఒక మాట, చేస్తున్నది ఇంకో మాట అని చెప్పి అనవచ్చి గిట్లా పువ్వుపాటి లీడర్లు రైతు బాట పడితే చెయ్యిపాటి ఎమ్మెల్యే గాంధీ భవన్ లో కూర్చొని గీ మాట అన్నాడు. అంటే రైతును అడ్డం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధశుద్ధిని ఈరోజు మీ ద్వారా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందన్నమాట. సందర్భంగా చెప్తూ నిజంగా ఈరోజు కేంద్రానికి కేంద్ర భారతీయ జనతా పార్టీకి ఒకవేళ ఈ ప్రభుత్వం పైన ఈ రైతుల పైన గిట్ట నమ్మకం ఉంటే ఈ మిగతా 52 లక్షలే కాదు మిగతా పంటను కూడా మీరు మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పని ఈ సందర్భంగా మేము కోరుతూ రైతుల పక్షాన్ని నిలబడేటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి మాటలు కరెక్ట్ కాదు. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి, నిజంగా హరీష్ రావు గారికి సిద్ధశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచండి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పెంచండి. మీరు 52 లక్షల మెట్రిక్ కాదు మొత్తం ఇక్కడ తెలంగాణలో వచ్చిన పంటను మొత్తం కొనాలని చెప్పని ఒత్తిడి చేస్తే తప్ప మిమ్మల్ని ఎవరు నమ్మరన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ విన్నారు కదా, గాలేమో గట్లా గీసారేమో గిట్లా సెంట్రల్ సర్కారే గుంటలేదు అని అనవచ్చే. ఇక మొత్తం మీద వీళ్ళిద్దరి మాట గిట్లుంటే ఇక పెద్దపూలి ఫామ్ హౌస్లు ఉన్నది, పెద్దపూలి బయటకు వచ్చిందంటే అసలు తట్టుకోలేరు అని చెప్పి మొత్తం మీద అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ సారు గీ మాట అన్నాడు. పులి వ్యవసాయ క్షేత్రంలో పండుకొని ఉంది. మన పెద్ద పులి ఏడమనుకుంది, ఒక్కసారి లేచిందనుకో చూసింది కదా మాలి మధ్యలో అట్లా వచ్చి కనిపించిపోతేనే భయం 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 భయం. కాబట్టి కేసీఆర్ గారి చరిత్ర, కేసీఆర్ గారి పర్సనాలిటీ, కేసీఆర్ గారికి ఉన్న విజ్ఞానం, కేసీఆర్ గారికి ఈ తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఎవరికన్నా ఉందా ఈ రాష్ట్రంలో? లేదు. కానీ చిన్నోడు, పొడుగోడు, పొట్టోడు, పెద్దోడు ప్రతి ఒక్కడు మాట్లాడబడి తిరిగి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనుక మేమున్నాం. దేనికైనా కానీ తల ఎత్తి నిలబడడమే మనకు తెలుసు తప్ప తల దించుకొని ఎవరికి భయపడవలసినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విన్నారు కదా, పెద్దపులి బయటకు వస్తే తట్టుకోలేరు అనవచ్చే. రైతులకు గిన్ని కష్టాలు వచ్చి దినాము రంది పడుతుంటే మరి పెద్దపులి ఎప్పుడు వస్తుంది సారు అంటున్నారు గీ ముచ్చట ఎరికైనోళ్ళు. కోటి కోసం కోటి తిప్పలన్నట్టు గా నడుమ కాలం చేసిన చెల్లెలు పైసల కోసం ఓ అన్న బ్యాంకుకు పోతే మీ చెల్లెల్ని రమ్మనంటే బొందలు నా చెల్లెను బ్యాంకుకి ఎట్లా తీసుకుపోయిండో ఒక తాన పింఛన్ కోసం అత్తను కూడా గట్టనే ఎత్తుకుపోయింది ఒక అక్క. స్వాతంత్రం వచ్చి గిన్ని దినాలు అవుతున్నా బగ్గ పైసలు ఉన్నోళ్ళే అవుతున్నారు కానీ బీదోళ్ళు ఇంకా బీదోళ్ళే అవుతున్నారు. అవు మళ్ళా ఒకసారి ఈ వీడియో చూడండి. అత్త పింఛన్ కోసము కోడలు 9 కిలోమీటర్లు గిట్లా ఎత్తుకొని పోయింది. 8 बजे का का नाम तोर के है? जुकननिया कौन पारा कर हस? अच्छा, तो ये बुढ़िया ला तोर का लागल मोसा सावे ये कहाँ लाने रहे? बैंक के तेकर पैसा पेंशन मिलेल हां तो नहीं देते हैं? लाने पिच गौरी के ले जाते तब देते हैं। हाँ। अब घर थोड़े दिन पहुंचाते रहे नहीं पहुंचाता है। अच्छा, तो काबर रोत हस तोला
लाने में बहुत दूरिया पड़े नहीं, हाँ और कोई साधन नहीं है, जगह नरवा है ना। हाँ, नरवा है, कोई साधन नहीं है। तो पहले कौन पहुंचाते रहे इस पैसा पहले? वही पैसा अभी नहीं पहुंचा है। अभी नहीं पहुंचाता है। अच्छा, तो ये जंगल पारा कर तुमने हो ग्राम कुनिया में पड़ेगा, हो कुनिया पंचायत तो जगले तो 5-6 किलोमीटर लगभग है नहीं। हो हाँ, बुढ़िया का कहना बताए समारी हमारी। अच्छा, पेंशन पैसा कतक मिलेला? आगू 1500 मिलत रही। अच्छा, तहाँ केवासी नहीं करवाए रहे, तहाँ 3 महीना करा, अभी देना है 1500 देना है। अच्छा, और वो महतारी बंधन वाला नहीं मिल जाता है, मिलता है? नहीं मिले। नहीं मिले। अच्छा, तोला मिलल कि नहीं? हमारा तो मिल गए। अच्छा, చూసిరు కదా, అక్క భాష సమజ్ కాకపోయినా అక్క బాధ అయితే పక్క సమజ్ అవుతున్నది. ఇనటోళ్ళకే కన్నీళ్ళు వస్తున్నాయి. మళ్ళా గా లెక్కనున్నది గీల పరిస్థితి. మరి గింతకి గిదేడయ్యిందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అయ్యింది. ఇక ఇప్పుడు ఈ వీడియో దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నది. అరే ఏంది పరిస్థితి, మన దేశంలో ఎట్లయితున్నది దినమింత అని చెప్పి. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగేల్ రాని వార్తలు. జిగేల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.